ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రతిరోజు దేవుని వాక్యమును ధ్యానించుచున్న మనకు ఈరోజు దేవుని వాక్యము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగ చదువుకుందాం. చివరి లైన్లో, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చూడండి, ఈ వాక్యములో అపోస్తులైన పౌలు ప్రేమకర్తయగు దేవుడు మీకు తోడై ఉన్నాడని కొరింథీయుల సంఘానికి మరి చెబుతూ ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. దేవుని యొక్క సహవాసములో ఏకముగా కూడి ఎప్పుడైతే దేవుణ్ణి మనము ఆరాధించి ఆయన సన్నిధిలో మరి ప్రార్థించి ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించుచూ ఉంటామో అప్పుడు దేవుని యొక్క ప్రేమ సమాధానము మనకు తోడై ఉంటుందని ఈ వాక్యంలో మరి పౌలు గారు చెబుతున్నారు. ఇట్టి పరిశుద్ధ వాక్యమును ధ్యానించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుచున్నాను. చిన్న ప్రార్థన. స్తోత్రము 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 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ దినమున నీవు అనుగ్రహించిన వాక్యమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ప్రేమ సమాధానములు కలిగి ఉండుడి, అప్పుడు మీకు సమాధానమును అనుగ్రహించదని నీవు సెలవిస్తున్నావు ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. దేవుడు మీకు తోడై ఉండును అని పౌలు గారు ప్రార్థించుచూ ఉన్నాడు కొరింథీయుల యొక్క సంఘం కొరకు. అట్టి రీతిలో మా అందరి నిమిత్తము ప్రభువా నీవు అనుగ్రహించిన యొక్క గొప్ప వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి నా తండ్రి, ఒకరి యందు ఒకరు కనికరము కలిగి, ఒకరి యందు ఒకరు సాత్వికము కలిగి, ఒకరి యందు ఒకరము మరి దయ కలిగి జీవించే వారముగా ఉండాలని నీవు మాకు మాదిరిగా చూపించిన నీ మార్గములో అట్టి రీతిలో జీవించే వారముగా ఉండాలని ప్రభువా నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కృపగలిగిన ప్రభువా నా నాయన, జీవవాక్యమును ప్రభువా నా నాయన మార్గమును నీవు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. నా నాయన, ఈ వాగ్దానమును మరి ఒక మారు మీరు దీవించి ఆశీర్వదించి ఇట్టి రీతిలో మేమందరము కూడా నా నాయన ఉండులాగున మీరు మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించవలసిందిగా యేసు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుకొనుచు నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ.